హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 54ని 55కి వెళ్ళి తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అయినో వీడియోస్ చేయడానికి చాలా డిలే తీసుకున్నాను. సో దానికి కావాల్సిన రీజన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు సజెషన్లు చెప్పేంత టైం లేకుండా మీకు ఇప్పటి నుంచి ఒక పీక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నాను. గెట్ రెడీ. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా లైఫ్లో మీ అందరికీ ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే షేర్ చేసుకోవాలి. అండ్ రీసెంట్గా నేను ఎన్నో బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు నాకు తోడుగా అయితే ఉన్నారు. అండ్ చాలా మంది మన ఛానల్లో వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ప్రతిరోజు కామెంట్ చేసేవాళ్ళు. అండ్ కొంతమంది సూపర్ చాట్ చేస్తే కొంతమంది మెంబర్షిప్స్ కూడా తీసుకున్నారు. సో దీనివల్ల నాకు ఎంతో ఫైనాన్షియల్గా హెల్ప్ అయితే అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సూపర్ చాట్ ఇంకా మన ఛానల్లోని మెంబర్షిప్స్ తీసుకున్నారు. అండ్ ఇప్పటి నుంచి వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరి సబ్స్క్రైబర్కి మన ఛానల్లో మోర్ దెన్ యానిమే కంటెంట్ అయితే రాబోతుంది. గెట్ రెడీ. మీకు లాట్స్ ఆఫ్ యానిమే కంటెంట్ అయితే ఫ్యూచర్లో రాబోతుంది. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి రుకి యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో దీన్ని దూరం నుంచి గమనించిండే మన కొమ్మమోరు ఇంకా కెంపాచి కూడా ఓకే ఫైనల్లీ రుకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళిద్దరు అనుకుంటారు. అండ్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, కెంపాచి గారు రుకిని కాపాడదామనే కదా మన ఇచిగో గ్యాంగ్ వాళ్ళతో చేరాడు, బట్ ఇప్పుడు ఎందుకని అక్కడికి వెళ్ళడం లేదని. బట్ మనోడ్ చేరిండే పర్పస్ అది కాదనమాట. సో మనోడ్కి ఇచిగో అంటే చాలా ఇష్టము. లిటరలీ తన ఫైటింగ్ స్టైల్ ఫిదా అయిపోయింటాడు. సో అందుకనే తనకు హెల్ప్ చేయాలనుకుంటాడు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనోడ్ ముందర ది స్ట్రాంగెస్ట్ వారియర్ అయిన కొమ్మమోరో ఉన్నాడు. మనోని ఫైటింగ్ అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలుసు కదా. సో వీంతో ఫైట్ చేయడమే మనోనికి రుకే ఎగ్జిక్యూషన్ కంటే మోర్ ఇంపార్టెంట్ మ్యాటర్. సో అందుకని మనోడు ఫైటింగ్ లో అయితే ఇన్వాల్వ్ అయిపోయాడు. అండ్ దీనికి ప్యారల్ గా రుకే యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవడం ప్రతి ఒక్కరు గమనిస్తారన్నమాట. మన యాచిరో అండ్ ఇచిగో గ్యాంగ్ అంతా కూడా, అండ్ కెప్టెన్ ఉకిటక అసిస్టెంట్స్ అండ్ మన ఇకాకు గాడు వీళ్ళంతా కూడా గమనిస్తారు. ఫైనల్లీ రుకే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళందరూ భయపడుతూ ఉంటారన్నమాట. ఇంకప్పుడే ఉకిటక అసిస్టెంట్స్ కెప్టెన్ రుకే యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, అసలు మీరు ఏం చేస్తున్నారు, త్వరగా రండి మనం వెళ్ళి తనని కాపాడాలి అనడంతో ఇంకప్పుడే మన కెప్టెన్ ఉకిటక కూడా తన చేతిలో నుంచి 2 ఐటమ్స్ బయటకు తీసి ఓకే ఆ సెంట్రల్ 46 వాళ్ళు మనం చేసిండే ఆ పిల్లని పట్టించుకోలే కదా. సో ఇప్పుడు నా దగ్గర ఈ ఒక్క ఐడియా మాత్రమే ఉంది, కమాన్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ సోకియోకోని డిస్ట్రాయ్ చేద్దాం పదండి అని చెప్పి తను ఒక 2 ఐటమ్స్ చూపిస్తాడు. వీటి గురించి మీకు ఫ్యూచర్ లో ఎపిసోడ్ ఎండింగ్ లో తెలుస్తుంది అనమాట. అండ్ దీనికి ప్యారల్ గా మన ఇచిగో గ్యాంగ్ అంతా కూడా భయపడుతూ ఉంటారు అనమాట. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది కదా, సో మనం త్వరగా వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే మన యాచురో పాప్ కూడా మీరు నా వెనకలే సన్నగా రండి, నేను ఫాస్ట్ గా వెళ్ళి ఇచిగోకి అయితే హెల్ప్ చేస్తాను అనడంతో మన వాళ్ళకి అర్థం కదనమాట. అప్పుడే యాచురో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒకవేళ రుకే ఎగ్జిక్యూషన్ జరుగుతుంటే ఖచ్చితంగా ఇచిగో అక్కడికి వచ్చింటాడు, నేను ఖచ్చితంగా వెళ్ళి ఇచిగోకి అయితే హెల్ప్ చేయాలి. అండ్ నేను మీ అందరినీ బడ్డం చేయాలనుకోవడం లేదు, నేను వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాను, మీరు నిదానంగా రండి అనడంతో అప్పుడే మన వాళ్ళకి అర్థం కాదు. అప్పుడే యాచురో బాబు చెప్తామట, ఇచిగో కెంపాచి యొక్క ఫ్రెండ్ కాబట్టి నేను కూడా ఇచిగోకి ఫ్రెండే అవుతాను, సో నేను అందుకనే నా ఫ్రెండ్ని కాపాడడం కోసం త్వరగా వెళ్తానని చెప్పి మన పాప జస్ట్ స్పీడ్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి ప్యారల్ గా మనకి ఎగ్జిక్యూషన్ స్టాండ్ దగ్గర రుకే అయితే తన కోరిక అయితే కోరుకుంటుంది అనమాట. ఇంకప్పుడే హెడ్ కెప్టెన్ అయిన యమమోటో కూడా ఓకే నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఎగ్జిక్యూషన్ తర్వాత నీ ఫ్రెండ్స్ అయిన ఆ ర్యూకస్ అందరినీ కూడా మేము హామ్ చేయకోకుండా ఈ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ కు పంపిస్తామని చెప్పి కెప్టెన్ యమమోటో ప్రామిస్ చేయడంతో ఇంకా మన రుకే కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. బట్ దీన్ని చూస్తుంటే ఇసానా పాపకి అయితే మైండ్ పోయి అసలు ఎంత క్రూయల్ గా వీళ్ళు ఆలోచిస్తున్నారు అని మన ఇసానే పాప తిట్టుకోవడంతో ఇంకప్పుడే తన కెప్టెన్ ఉనహాన అక్కడికి వచ్చి, లేదు ఇసానే నువ్వు అనుకున్నట్లు ఇది క్రూయల్ కాదు, ఇది కైండ్నెస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రుకే ఎగ్జిక్యూషన్ అనేది అది తన ఫేట్ అనమాట. సో ఫేట్ని ఎవరు మార్చలేరు. అండ్ మనోళ్ళందరూ కూడా ఎప్పుడు ఆర్డర్స్కి అయితే కట్టుబడి ఉంటారు. అండ్ యమమోటో సార్ కూడా రుకే ఎగ్జిక్యూషన్ చేయడం తనకి ఇష్టం లేదు, కానీ ఆర్డర్స్ ఇస్ ఆర్డర్స్, అందుకని తను ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. అండ్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో తనకు వరీస్ ఉండకూడదు అని చెప్పి తను లాస్ట్ కోరిక అడిగి ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తానని చెప్పి యమమోటో సార్ ప్రామిస్ ఇచ్చాడు. కనీసం ఇప్పుడైనా రుకే సంతోషంగా చనిపోతుంది అని చెప్పి మన ఉనహాన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే పక్కన ఉండే సబార్డినేట్స్ ఆ షినిగామిస్ అందరూ కూడా సొకియోకోకు ఉండే సీల్ ఆ తాళ్ళన్నింటినీ కూడా వాళ్ళ యొక్క పవర్స్ అనేది ఉపయోగించుకొని ఆ సీల్ నుంచి అయితే సొకియోకోని రిలీజ్ చేస్తారు. దాన్ని చూస్తున్న అందరు షినిగామిస్ కూడా ఓ సొకియోకోని రిలీజ్ చేశారా అని చెప్పి షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ టైం చూస్తున్నారు సొకియోకో ఒరిజినల్ ఫామ్ ని. అండ్ దీనికి ప్యారల్ గా రుకే అయితే ఓకే ఇప్పుడు కెప్టెన్ యమమోటో గారు ఇచ్చిండే ధైర్యం వల్ల నా మనసు అనేది కుదుటపడింది. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర ఆ జిన్గాడ్ వచ్చి నా మనసు అనేది మ్యానిపులేట్ చేశాడు, వాడు మాట్లాడినప్పుడు నా జీవితం మీద నాకు ఆశ అనేది కలిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ఎవరైనా నన్ను కాపాడితే అండ్ నేను ఈ ఎగ్జిక్యూషన్ నుంచి తప్పించుకొని నేను బతకాలని కోరుకున్నాను. బట్ ఇప్పుడు నాకు ఒక సుఖమైన చావు అనేది రాబోతుంది. ఇన్ఫాక్ట్ నా బ్రదర్ని చూస్తానో లేదో అని చెప్పి నేను భయపడేదాన్ని, బట్ ఇప్పుడు నా బ్రదర్ కూడా వచ్చాడు, కానీ నా బ్రదర్ నా కళ్ళ వైపు చూడకోకుండా పక్కనకి వెళ్ళి నిలబడ్డాడు. నేను నిజంగానే అంత తప్పు చేశాను అని చెప్పి మన రుకే ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే హెడ్ కెప్టెన్ యమమోటో కూడా
ఓకే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి అనడంతో ఇంక అప్పుడే రుకియా కింద 3 బ్రిక్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి కాళ్ళ కింద ఉంటుంది అండ్ మెయిన్లీ 2 బ్రిక్స్ కూడా రుకియాని అయితే తన చేతుల కింద అయితే ఉంటాయి. అండ్ ఆ 3 బ్రిక్స్ కూడా రుకియాని అయితే గాలిలోకి ఎగురుకుంటా ఆ ఎగ్జిక్యూషన్ స్టాండ్ పూర్తి పైకైతే తీసుకొని వెళ్తాయి. ఎక్కడైతే సుకి యొక్క స్క్వాడ్ అనేది ఆకాశం ఎత్తుకైతే ఉంటుంది కదా, సో దానికి స్ట్రైట్ గా రుకియాని అయితే నిలబెడతారు. ఇంకా దాన్ని చూస్తున్న మన నాన్న పాప కూడా ఒక్క సెకండ్ బాధపడడంతో ఇంకప్పుడే మన కియూరా కెప్టెన్ కూడా ఎందుకన్నా నాన్న నువ్వు బాధపడుతున్నావు, నీకు తెలుసు కదా నువ్వు బాధపడితే నేను కూడా కొంచెం బాధపడతాను అండ్ ఒక్కసారిగా నేను నా కంట్రోల్ అనేది కోల్పోతాను అనడంతో ఇంకా అప్పుడే మన నాన్న పాప కూడా లేదు కెప్టెన్ నేనేం బాధపడడం లేదని చెప్పి తను నార్మల్ అవుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఆ సొకియోకో నుంచి అయితే రెడ్ ఫ్లేమ్స్ అయితే బయటకు వస్తాయి. అండ్ ఒక్కసారిగా దాన్ని చూస్తుంటే స్క్వాడ్ టు లెఫ్టినెంట్ గానీ మైండ్ పోతుంది, ఏంద్ర ఇది అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మనోడు షాక్ అవుతాడు. అండ్ ఒక్కసారిగా ఆ ఫైర్ ఫ్లేమ్స్ లో నుంచి అయితే మనకు ఒక బర్డ్ ని అయితే చూపిస్తారు అనమాట. దాని పేరు కికోకో అండ్ దాని ఫైర్ బర్డ్ కింగ్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది ఇప్పుడు హర్బల్ ఫామ్ లో అయితే ఉందన్నమాట. సో సొకియోకో ఎగ్జిక్యూషన్ అనేది దీంతోనే చేస్తారు. అండ్ ఇప్పుడు ఇదే రుకియాని అయితే చంపబోతోంది. అండ్ దీన్ని చూస్తుంటే అందరు కెప్టెన్స్ ఇంకా లెఫ్టినెంట్స్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఓకే ఎగ్జిక్యూషన్ అనేది ఎండింగ్ వచ్చింది అనుకుంటారు. ఇంకా రుకియా కూడా ఓకే నాకు ఇప్పుడు భయం లేదు, ఇన్ఫాక్ట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలని చెప్పి తన మనసులో థ్యాంక్ యూ రేంజ్, చిన్నప్పటి నుంచి నాతో తోడుగా ఉన్నావు అండ్ థ్యాంక్ యూ బ్రదర్, నీ వల్లే నేను ఈ షినిగామిగా మారాను అండ్ థ్యాంక్ యూ కాయన్ సార్, మీ వల్లే నేను ఒక ట్రూ షినిగామి నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యాను అండ్ ఫైనల్ గా నన్ను యాక్సెప్ట్ చేసిండే ఉకిటాకా కెప్టెన్ గారు అండ్ నన్ను కాపాడినందుకు ఎంతో థ్యాంక్స్. ఇంకా ఫైనల్ గా నన్ను కాపాడడం కోసం తన ప్రాణాలు అడ్డు పెట్టిండే ఇచ్చుకో, థ్యాంక్ యూ ఇచ్చుకో, నేను మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఇచ్చుకో ఫ్రెండ్స్ అండ్ నన్ను కాపాడడం కోసం ఎవరెవరో సహాయపడ్డారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తనైతే కళ్ళు మూసుకొని చావడానికి అయితే సిద్ధపడుతుంది. ఇంకా సుకియోకో కూడా తనని చంపడానికి కోసం అయితే తన ముందరికైతే వస్తుంటుంది. ఫైనల్ గా నాకు రిగ్రెట్స్ ఏం లేవు, ఇంకా నేను అందరికీ గుడ్ బై చెప్తున్నానని చెప్పి తను ఏడ్చుకుంటానే కళ్ళు మూసుకొని నేను చనిపోతున్నానని చెప్పి డిసైడ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారిగా ఆ సుకియోకో కూడా మన రుకే మీద అయితే తన యొక్క ఫైర్ ఫ్లేమ్స్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఒక్కసారిగా అక్కడంతా కూడా మంటలు అయితే కమ్ముకుంటాయి. అండ్ ఒక్కసారిగా మన రుకే ఓకే నేను చనిపోయాను అనుకుంటా అని చెప్పి ఒక్కసారిగా తన కళ్ళు తెరుస్తుంది. బట్ తనైతే చనిపోయి ఉండదు. అసలు ఏం జరుగుతుందని చెప్పి తన షాక్ లో కళ్ళు అయితే పూర్తిగా బయటికి తెరుస్తుంది. అండ్ ఆ సుకియోకో చేసిండే ఫైర్ ఫ్లేమ్స్ అటాక్స్ అన్నిటిని కూడా ఒక పర్సన్ అయితే స్టాప్ చేసింటాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మన ఇచిగో కురసాకి అనమాట. అండ్ ఈ ఒక్క ప్యానల్ తో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట బిగ్ 3లో బ్లీచ్ అనేది ఎందుకు ఉందని. అండ్ మన ఇచిగో క్యారెక్టర్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలియదు, కానీ బ్లీచ్ యానిమే చూసిండే వాళ్ళు ఆర్ మాంగా చదివిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇచిగో క్యారెక్టర్ కి అయితే ఫ్యాన్స్ అయిపోతారు, నాది గ్యారంటీ. ఇంక ఇచ్చుకొని చూస్తేనే మన రుకే కూడా పిచ్చి కోపం వచ్చి అరే పిచ్చనా కొడక ఎందుకు వచ్చావురా ఇక్కడికి, నేను ఆల్రెడీ నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను, నువ్వు ఎంత ట్రై చేసినా సరే నువ్వు నా బ్రదర్ ని బీట్ చేయలేవు, నేను ఎంతో సంతోషంగా ఇప్పుడు నా చావును కోరుకుంటున్నాను, నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే కింద ఉండే కెప్టెన్స్ అండ్ ప్రతి ఒక్క షినిగామి కూడా మన ఇచ్చుకోగాడు ఆ సుకెట్సుని ఎలా ఆపారా. అసలు ఆ సుకెట్సులో దాదాపు 1 మిలియన్ జాన్పక్ తోలుకుంటే పవర్ ఉంది కదా, సో దాన్ని అంత సింపుల్ గా జస్ట్ సింగిల్ అటాక్ తో డాట్ చేశాడంటే వీడు మామూలుడు కాదని చెప్పి అందరు కెప్టెన్స్ కూడా అసలు ఎవరు వీడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మన బ్యాకోగా గానికి కూడా మైండ్ పోతుంది ఇజిగో గైడ్ చేసిండే దాన్ని చూసి. అండ్ ఈ గ్యాప్ లోనే సున్సీ కెప్టెన్ కూడా ఫైనల్లీ ఆ రియూకా అయితే రుకియాన్ సేవ్ చేశాడని చెప్పి తను ఎంతో స్మైల్ ఎత్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇజిగో గానికి ఆ సుకియోక చే పక్కన దొప్పుకో అనేకి వెంటనే ఆ సుకియోక కూడా దూరం ఎగిరిపోతుంది. ఇంక వెంటనే దానికి కోపం వచ్చి సెకండ్ స్ట్రైక్ అనేది మన ఇజిగో గాని మీద లాంచ్ చేద్దాం అని చెప్పి ఎంతో కోపంగా అయితే మన ఇజిగో తాకైతే వస్తుంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే పానకంలో బుడకలాగైతే మన రుకే అయితే ఇజిగోని తిడుతూ ఉంటుంది అనమాట. ఇంతకు ముందర ఏదో నువ్వు గాడ్స్ క్రేజ్ లో అయితే దాన్ని స్టాప్ చేసావు, బట్ అది కానీ నువ్వు సెకండ్ స్ట్రైక్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఆపలే ఇచ్చుకో, మర్యాదకి ఇక్కడ నుంచి తప్పుకో, నా ఫేట్ ఇదే అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిండే మన కెప్టెన్ ఉకిటాకా. వెంటనే తను తెచ్చుకుంటే 2 సామాగ్రిని కూడా ఉపయోగించి వెంటనే సుకియోకకి అయితే 2 తాళ్ళు అయితే విసురుతాడనమాట తన మెడకి. అండ్ అక్కడ ఉండే షినిగామిస్కి ఏది అర్థం కదనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే స్క్వాడ్ 2 కెప్టెన్ అండ్ మిగిలిన అందరు షినిగామిస్ కూడా కెప్టెన్ ఉకిటాకా గారు అసలు మీరు ఏం చేస్తున్నారు అనే టైంలో వెంటనే కెప్టెన్ షిన్షి కెప్టెన్ అదే స్క్వాడ్ 9 కెప్టెన్ కూడా అక్కడికి వచ్చి ఓకే మిత్రమా నువ్వు వచ్చేసావు, నువ్వు కొంచెం లేట్గా వచ్చావు, నేను నీకోసం ఎంతసేపటి నుంచి నేను ఎదురు చూస్తున్నానని చెప్పి మనోడు కూడా రుకియాన్ సేవ్ చేయడం కోసం ఉకిటాకాకి అయితే హెల్ప్ చేస్తారనమాట. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఆ వాళ్ళు ఏదైతే సుకియోకో తాళ్ళు విసిరింటారో అదైతే ఒక షీల్డ్కి పెట్టింటారనమాట. అండ్ ఆ షీల్డ్ ఆ సుకియోకోని అయితే డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ దీన్ని గమనించండి స్క్వాడ్ 2 కెప్టెన్ కూడా అరే వెళ్ళి వాళ్ళని ఎవరన్నా ఆపండ్రా, వాళ్ళిద్దరూ ఆ సుకియోకోని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారు, అదొక
ఏన్షియంట్ టెక్నిక్, అది షీహోన్ ఫ్యామిలీకి సంబంధించినది. అండ్ ఆ వస్తువుతో సుఖయోకం డిస్ట్రాయ్ చేయొచ్చు. అరే త్వరగా వెళ్ళరా అనడంతో ఇంక వెంటనే మన ఉమిడా గారు కూడా ఓకే మేడం అని చెప్పి మనోడు వెళ్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ ఇద్దరు కెప్టెన్స్ కూడా వాళ్ళ యొక్క జాన్పక్తో స్ట్రైక్ చేసి వెంటనే ఆ సుఖయోకం అయితే డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇంకంతే రెప్పపాటు క్షణంలో వీళ్ళు చేసిండే తిక్క పనిని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ మన ఇచ్చుగో గారు కూడా షాక్ అయిపోతాడు. ఇంకా ఫైనల్లీ మనోడు రియలైజ్ అయిపోయిన వెంటనే రుకియా యొక్క ఎగ్జిక్యూషన్ స్టాండ్ దాకా వెళ్ళి ఓకే ఇప్పుడు వాళ్ళ వంతు వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇప్పుడు నా సత్తా చూపిస్తానని చెప్పి వెంటనే మనోడు ఆ ఎగ్జిక్యూషన్ స్టాండ్ మీద నిలబడి రుకియా పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా తన జాంగేట్స్ అయితే ఒకప్పుడు వైట్ ఇచ్చుకోగాడు ఎలాగైతే తిప్పేవాడు, ఇప్పుడు మనోడు కూడా ఈ యాజ్ యూజువల్ తన జాంగేట్స్ అలాగే తిప్పుకుంటా ఒక్కసారిగా తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం అంతా రిలీజ్ చేసి ఒక పెద్ద స్ట్రైక్ అనేది ఆ యొక్క స్టాండ్ మీద అయితే లాంచ్ చేస్తాడు. దెబ్బకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా దాన్ని చూసిండే అందరు షినిగామిస్ కూడా మైండ్ పోతుంది, అసలు ఏం చేస్తున్నారా వీడు అనుకుంటారు. కానీ బట్ వెంటనే పొగలో నుంచి బయటికి మన ఇచ్చుకోగాడు ఇంకా రుకే అయితే కనపడతారనమాట. అవును మనోడు ఆ ఎగ్జిక్యూషన్ స్టాండ్ నే విరగొట్టేసి రుకేని అయితే సేవ్ చేసేసి ఉంటాడు. ఇంకా మన రుకే కూడా రిలీజ్ అవుతుంది అనమాట తను బతికిందని. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు నువ్వేం నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు అనడంతో ఇంక అప్పుడే రుకే కూడా కోపంతో నేను నీకు థ్యాంక్స్ చెప్పడం లేదురా, నువ్వు ఒక చెత్త నా కొడుకు, నేను నిన్ను మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నా కదా, బట్ ఇప్పుడు నువ్వు ఎందుకని నన్ను కాపాడేవు అనడంతో ఇంక అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా నవ్వుకుంటా ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిండేదే నిన్ను సేవ్ చేయడం కోసం కాబట్టి అని చెప్తాడు. ఇంకా కింద నుంచి దీన్ని చూస్తుండే ప్రతి ఒక్క షినిగామికి అండ్ కెప్టెన్ అండ్ లెఫ్టినెంట్స్ అందరికి కూడా మైండ్ పోతుంది. వీళ్ళందరికీ వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే ఒక రియూకా ఆ యొక్క ఎగ్జిక్యూషన్ స్టాండ్ని విరగొట్టే అంత స్పిరిచువల్ ఎనర్జీ వీనికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అందరూ మైండ్ పోయి వాని వైపు అయితే చూస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికైతే మన రెంజిగాడ్ అయితే ఎంటర్ అయిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే రుకియా కూడా ఓకే మనం ఇప్పటి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దూరంగా పారిపోవాలి అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు నవ్వుకుంటా ఏంటి పారిపోవడమా, నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా డిఫీట్ చేసేసి నిన్ను సేవ్ చేస్తాను అండ్ నీతో పాటు నిన్ను కాపాడడం కోసం నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండే ఒరిహిమే, చాద్, ఇషిడా, గాంజో అండ్ ఫైనలీ హనటోరా వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాపాడతాను అండ్ వీళ్ళందరినీ కాపాడడం కోసం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క షినిగామిని కూడా నేను ఓడిస్తాను, ఇదే నా మాటే శాసనం అని చెప్పి మన ఇచ్చుకోగాడు అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే రెంజి గాని చూసిండే మన ఇచ్చుకోగాడు ఓకే మామ ఇదిగో రుకియాని జాగ్రత్తగా తీసుకో అని చెప్పి మన రుకియాని అయితే రెంజి తాకైతే త్రో చేస్తాడు. దెబ్బకు రుకియాకి గాల్లోనే ప్రాణాలు పోతాయి అనమాట. అండ్ రుకియాని క్యాచ్ పట్టుకొని మన రెంజిగాడు అరే చెత్తనా కొడుకు అసలు ఎందుకంటారా తనని అలా విసిరావని చెప్తాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఓకే రెంజి ఇప్పుడు మాట్లాడుకునే అంత టైం లేదు, రుకియాని తీసుకొని ఇక్కడ నుంచి పారిపో. అండ్ నేను నీకు ఒక మెయిన్ విషయం చెప్తున్నా చూడు, నీ ప్రాణం అడ్డు పెట్టినా సరే నువ్వు రుకియాని కాపాడాలి అండ్ ఏది ఏమైనా సరే వెనక్కి మాత్రం తిరిగి చూడకు అండ్ నీ వెనకలు ఎవరు రాకుండా నేను చూసుకుంటాను, ఇప్పటి నుంచి వెనక్కి తిరక్కోకుండా పరిగెత్తు రెంజి అనడంతో ఇంకొకసారిగా మన రెంజిగాడు కూడా ఇచ్చుకోగాని మీద నమ్మకం పెట్టుకొని వెనక్కి తిరక్కోకుండా రుకియాని తీసుకొని పారిపోతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే కెప్టెన్స్ అందరూ కూడా వెంటనే వాళ్ళ లెఫ్టినెంట్స్ని వెళ్ళి వాళ్ళని ఆపండి అనడంతో ఇంకప్పుడే స్క్వాడ్ 1 లెఫ్టినెంట్ ఇంకా స్క్వాడ్ 7 లెఫ్టినెంట్ ఇంకా స్క్వాడ్ 2 లెఫ్టినెంట్ వీళ్ళ ముగ్గురు కూడా రెంజిని ఇంకా రుకియాని ఆపుదాం అనుకుంటారు. కానీ అప్పుడే ఎగ్జిక్యూషన్ స్టాండ్ నుంచి ఒక్క సెకండ్ మన ఇచ్చుకోగాడు స్ప్లిట్ సెకండ్స్లో అక్కడ నుంచి మాయమైపోయి వీళ్ళిద్దరికి మధ్యలో నిలబడతాడు అనమాట. ఇంకా తనని చూసి షాక్ అయ్యిండే వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా వాళ్ళ జాన్పక్తో తీసి వాళ్ళ యొక్క షీకా ఫామ్ రిలీజ్ చేద్దాం అనుకుంటారు. సో ఇలా వాళ్ళు రిలీజ్ చేసి ఈ గ్యాప్ లోనే మన ఇచ్చుకోగాడు అయితే స్క్వాడ్ 2 లెఫ్టినెంట్ గారిని అయితే ఒక్కటే దెబ్బకు పడుకోబెడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే సింగిల్ స్ట్రైక్ తో అయితే తన చేత్తోనే స్క్వాడ్ 1 లెఫ్టినెంట్ ని కూడా స్ట్రైక్ చేసి కింద పడుకోబెడతాడు. ఇంకా దాన్ని చూస్తుంటే ఉనాహన లెఫ్టినెంట్ అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి అసలు ఈ రియూకా గాడు తన చేతిలో జాన్పక్తో ఉపయోగించుకోకుండా ఇద్దరు స్ట్రాంగెస్ట్ లెఫ్టినెంట్స్ ని పడుకోబెట్టాడు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే స్ప్లిట్ సెకండ్స్ లో ఫ్లాష్ మ్యాన్ లాగా మనోడు ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టుకోకుండా తనని కూడా సింగిల్ స్ట్రైక్ తో అయితే నాకౌట్ చేసి పారదొప్పుతాడు. సో ఇలా వీళ్ళ ముగ్గురిని కూడా నాకౌట్ చేసిన వెంటనే మన ఇచ్చుకోగాడు జస్ట్ వెనక్కి తిరిగే లోపలే వెంటనే అక్కడికైతే కెప్టెన్ బ్యాకుగా వస్తాడు. అండ్ బట్ ఈసారి మాత్రం మన కెప్టెన్ బ్యాకుగా గాడు చేసే అటాక్ అయితే మన ఇచ్చుకోగాడు డాట్ చేస్తాడనమాట. అండ్ డాట్ చేసి నేను ఆల్రెడీ నువ్వు చేయాలనుకునే స్ట్రైక్ చూసేసాను కెప్టెన్ బ్యాకుగా అనడంతో ఇంకప్పుడే మన బ్యాకుగా గాడు కూడా అవును మనం మళ్ళీ కలిసాం ఇచ్చుకో కుర్సాకి అంటాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా అవును కెప్టెన్ బ్యాకుగా అంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.